నమస్కారం. కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ నేటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాము. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, గాయత్రి పీఠాధిపతులు బ్రహ్మశ్రీ ఇటికరాల సుబ్రహ్మణ్య శర్మ గారు. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు గురుగారు. తప్పకుండా మీకు ప్రేక్షకులు అందరికీ కూడా నూతన సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. ఈ పరాభవనామ సంవత్సరం ద్వాదశ రాశుల వారు కూడా సకల ఐశ్వర్య భోగభాగ్యాలు కలగాలి అని, వాళ్ళకి ఇంట్లో సకల శుభకార్యాలు జరగాలి అని, ప్రతి కార్యము విజయము జరగాలని అమ్మవారి తరపు నుంచి ప్రార్థన చేస్తున్నాను. తప్పకుండా గురుగారు మనమైతే కనుక ఇంతకు ముందర సంపూర్ణ జాతకం చెప్పుకున్నాం. సో ఏ రాశి వారు గుణగణాల దగ్గర నుంచి వాళ్ళ పుట్టిన దగ్గర నుండి చనిపోయేదాకా వాళ్ళ జీవితం ఎలా ఉంటుందో ఒక్కొక్క దశగా మీరు ఎంతో క్లియర్గా తెలియజేశారు. సో ఆ వీడియోలు కనుక చూడకపోతే చూడండి, తప్పకుండా మేము ఆ వీడియో లింక్ అయితే ఇస్తాము డిస్క్రిప్షన్లో. ఎందుకంటే ప్రతి రాశి గురించి ఎంతో క్లుప్తంగా తెలియజేశారు. ఇప్పుడు వచ్చేసి మనం ఈ ఉగాది పరాభవ నామ సంవత్సర ఫలితాలు అయితే తెలుసుకుందాం గురుగారు. ముందుగా వచ్చేసి ఒక చిన్న సందేహం గురుగారు. జనరల్ గా ఉగాది పంచాంగం మనం చూసేటప్పుడు ఆదాయ వ్యయాల్ని ఎందుకంటే చాలా వరకు అవి ప్రతి ఒక్కరికి, అంటే నా సొంత అనుభవంలో కూడా సింక్ అవ్వలేదు అనిపిస్తుంది. ఆదాయం వ్యయాలు కానీ రాజ్యపూజ్యాలు కానీ అవి అసలు వీటిని ఎలా చూడాలంటారు, ఒక్కసారి చెప్తారా? తప్పకుండానమ్మా. నేను సాధారణంగా ముందే ప్రతి ఉగాది ఫలితాల్లో ఈ విషయం చెప్తాను ముందుగానే. అందుకని ఇప్పుడు కూడా మీ తరపు నుంచి ప్రేక్షకులకు చెప్పేది ఏంటంటే ఆదాయ వ్యయాలను ఎలా చూడాలి అంటే కనుక సాధారణంగా మనకి ఆదాయం 6, వ్యయం 12 అంటాం. వీళ్ళకి అనుమానం వస్తుంది, గురువుగారు 6 రూపాయలు సంపాదించి 12 రూపాయలు ఎలా ఖర్చు పెడతామండి? లాజిక్ ఉందా దీనికి? అసలు సంపాదన 6 రూపాయలు ఉంటే 12 రూపాయలు ఎలా ఖర్చు పెడతావు? దీని అర్థం ఏంటి? అది జనరల్గా ఎలా కుదురుతోంది అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, ఒరే బాబు నువ్వు 6 రూపాయలు సంపాదించినా కూడా ఇంకొక 6 రూపాయలు దాచుకున్నావో అప్పు తెచ్చో ఎలాగో ఒకలాగా మొత్తం మీద 12 రూపాయలు ఖర్చు పెడుతున్నావు నువ్వు. ఆ సంవత్సరం నువ్వు మొత్తం మీద సంపాదన కన్నా నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేసేది, ఖర్చు పెట్టేది ఎక్కువ ఉంది. అది నువ్వు దాచుకున్నది అవ్వచ్చు, అప్పు తెచ్చవచ్చు, ఇల్లు అప్పటిదాకా లేదు, అప్పటిదాకా ఇల్లు కొంటావు, లేదా ఇల్లు కడతావు, లేకపోతే వాహనం కొంటావు, అప్పటిదాకా నీకేం లేదు, వ్యాపారం పెడతావు. అంటే ఉన్న డబ్బులతో పెట్టలే కదా, ఆ సంవత్సరం సంపాదించిన డబ్బులతో కాదు కదా. దాచుకున్న డబ్బులైనా తెస్తున్నావు, కొత్తగా అప్పు అయినా చేస్తున్నావు, తెచ్చి నువ్వు ఖర్చు పెడుతున్నావు. అంటే లోన్స్ గా తీసుకొని క్రెడిట్ కార్డు వాడినా ఏవైనా కూడా వ్యయం కిందకి వస్తాయి. అవన్నీ కూడా ఖర్చుల్లోకి వస్తున్నాయి. ఆదాయం కన్నా ఖర్చుల్లోకి వస్తున్నాయి అవన్నీ కూడా. ఆదాయాన్ని మించిన ఖర్చుల్లోకి వస్తున్నాయి. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, చాలా మంది అంటారు ఏమంటే ఇలా చెప్తున్నారు కానీ బ్రహ్మాండంగా సంపాదించాను ఈ సంవత్సరం, గత సంవత్సరం అంటారు. అది ఇక్కడ లాజిక్, అది అర్థం చేసుకోవడం అపార్థం. అంటే నువ్వు 6 రూపాయలు సంపాదిస్తున్నావు, 12 రూపాయలు ఎలా ఖర్చు పెడుతున్నావు అంటే సంపాదన కన్నా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతున్నావు ఏదో రకంగా. అంటే ఇంకా బాగా నువ్వు ఉన్నతమైన స్థాయికి వెళ్ళబోతున్నావు అని అర్థం చేసుకోవాలి. ఇల్లు కొనమో, కారు కొనమో, ప్రాపర్టీ కొనమో, ఇంట్లో పిల్లలు పెళ్లిళ్ళు చేయడమో, ఏదో మొత్తం మీద పెద్ద వ్యవస్థ చేయబోతున్నావా అని అర్థం చేసుకోలేదు తప్ప, లేకపోతే 6 రూపాయలు 12 రూపాయలు ఎలా ఖర్చు పెడతావు, ఎక్కడి నుంచి తెస్తామండి, అది లాజిక్ లేదు కదా అని అర్థం చేసుకోకూడదు. ఇది పెద్ద అసలు విషయం ఆదాయ వ్యయాల్లో. ఈ మళ్ళీ రాజపూజ్య అవమానాలు, ఇక్కడ కూడా రాజపూజ్యం 3 అంటాం, అవమానం 6 అంటారు. అదేంటండి బాబు, 3 మెచ్చుకుంటారు, 6 తిడతారా మమ్మల్ని, ఇది ఎక్కడ గొడవ, ఇలా ఎందుకు జరుగుతుంది, మాకు అలా జరగలేదు కదా, మేము గత సంవత్సరం మమ్మల్ని ఎవరు అవమానించలేదు, మాకే అవమానం రాలేదు. అది కాదు ఇక్కడ లాజిక్. అంటే 3 మీరు ఎదుగుతూ ఉంటే చూసి ఆనందించి సంతోషించి హెల్ప్ చేసి సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటే, 6 మీరు ఎదుగుతుంటే ఓరవలేక ఈర్ష్య, ద్వేషం, అసూయతోటి వీడిని ఎలాగైనా పాడు చేయాలనుకునే వాళ్ళు, శత్రువులు, ఇలాగ ఏదో రకమైన ప్రభావం చూపించేవారు, నరదిష్టి, నరఘోష. ఇది మీకు ఎక్కువగా ఉంది. ఎప్పుడైనా సరే ఎవరికి ఎక్కువగా నరదిష్టి, నరఘోష ఉంటుంది? బాగా సక్సెస్ అవుతున్న వాడి మీదే ఉంటుంది. కళ్ళు ఎప్పుడు వాడి మీదే ఉంటాయి. అంటే నువ్వు ఎక్కువ సక్సెస్ అవ్వబోతున్నావు అని అర్థం చేసుకోవాలి. విచిత్రంగా ఉంటుంది. ఎలా ఉంటుందంటే మీకు ఆదాయం తక్కువ ఉంటుంది, రాజపూజ్యం తక్కువ ఉంటుంది, కానీ గోచార ఫలితం చాలా అద్భుతంగా ఉంటుంది. అదేంటి మాకు అంత బాగుందని చెప్తున్నారు, రాజపూజ్య అవమానాలు తక్కువగా ఉన్నాయంటే అని అంటారు వీళ్ళందరూ కూడా. ఇది లాజిక్ అనమాట. అందుకనే ఇది ద్వాదశ రాశుల వారికి వర్తిస్తుంది. కాబట్టి ముందుగా ద్వాదశ రాశుల వారికి కూడా ఇది ఆదాయ వ్యయాలు ఇలా చూసుకోండి, రాజపూజ్య అవమానం ఇలా చూసుకోండి అని ముందుగా నేను తెలియజేస్తున్నానమ్మా. తప్పకుండా గురుగారు. సో అంటే మాకున్న డౌట్ అయితే క్లారిఫై చేస్తారు. గురుగారు, కన్యా రాశి వారికి ఉగాది తర్వాత ఎలా ఉంటుందో తెలియజేస్తారా గురుగారు? తప్పకుండానమ్మా. అయితే ఎవరెవరి కన్యా రాశిలోకి వస్తారో ముందర చూద్దాం. ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాల వరకు కూడా కన్యారాశిలోకి వస్తారు. కాబట్టి కన్యారాశిని చూసుకోండి. అయితే పేరును బట్టి చూసుకున్నాడు కనుక మీ పేరులో మొట్టమొదటి అక్షరం టో, ప, పి, పు, షం, నా, ట,
పే పో ఈ అక్షరాలతో కనుక మీ పేరు ప్రారంభం అయితే వీళ్ళందరూ కన్యారాశి వస్తారు కాబట్టి కన్యారాశి చూసుకోవచ్చు. అయితే ఈ సంవత్సరం కన్యారాశి వారికి ఆదాయం 8, వ్యయం 11గా కనపడుతుంది. కంగారు ఏం పడక్కర్లేదు. ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువ ఉన్నా కూడా మంచి ఇన్వెస్ట్మెంట్లు మీరు చేయగలుగుతారు. ప్రాపర్టీస్ కొంటారు, భూములు కొంటారు, శుభకార్యాలు చేస్తారు, ఇంట్లో పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్లు చేయగలుగుతారు, వ్యాపారాలు పెట్టగలుగుతారు. పొజిషన్ అయితే బాగానే ఉంటుంది, ఏం భయపడక్కర్లేదు. రాజపూజ్యం 3గా కనపడుతోంది, అవమానం కూడా 3గా కనపడుతోంది. మెచ్చిన వాళ్ళు తక్కువగానే ఉన్నారు, ఏడ్చే వాళ్ళు తక్కువగా ఉన్నారు, మిమ్మల్ని పెద్దగా పట్టించుకునే వాళ్ళు పెద్ద లేరని అనుకోవచ్చు. కాబట్టి మీ పని మీరు చేసుకోండి, మీ పని మీద మీరు ఫోకస్ చేయండి, సుఖంగా ఉంటుంది. ఇక గోచారం చూసుకున్నట్లయితే కనుక ఈ సంవత్సరం గురుడు జూన్ 1వ తారీఖు దాకా కూడా దశమ స్థానంలో ఉంటాడు. జూన్ 2వ తారీఖు నుంచి ఏకాదశ స్థానంలో సంచారం చేస్తున్నాడు. శని ఈ సంవత్సరం అంతా కూడా సప్తమ స్థానంలో ఉంటాడు. రాహుకేతులు ఈ సంవత్సరం డిసెంబర్ 5వ తారీఖు దాకా కూడా సప్తమ జన్మంలో సంచారం చేసి మళ్ళీ డిసెంబర్ 6 మారి షష్ఠ వ్యయ స్థానంలో ఉంటారు. ఈ గోచారం ఇలా ఉన్న కారణం చేత వీళ్ళకి ఈ సంవత్సరం యోగకాలం అని చెప్పచ్చు. మంచి అభివృద్ధి కనపడుతుంది. విపరీతమైనటువంటి కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి ప్రతి పనిలోనూ కూడా. అలాగే ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి, ఆగిపోయిన పనులు ఎదరికి వెళతాయి. వీళ్ళు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకోగలుగుతారు. వృత్తులు మారడం కానీ, ఉద్యోగాలు మారడం కానీ, కెరీర్ మీద ఫోకస్ చేయడం కానీ, కొత్త పెట్టుబడులు పెట్టడం కానీ, జీవితాన్ని మలుపు తిప్పే నిర్ణయాలు తీసుకోవడం కానీ, మంచి మంచి ప్రయాణాలు చేయడం కానీ, ఇంట్లో కుటుంబ వివాదాలు పరిష్కారం అవ్వడం కానీ, పెద్ద పెద్ద సమస్యల నుంచి బయటపడడం కానీ, పోలీస్ కేసులు లాంటి కేసుల నుంచి బయటపడడం కానీ, ఇలాంటి లక్షణాలు అయితే చాలా బాగా కనపడుతున్నాయి వీళ్ళకి. అయితే ఇక ప్రధానంగా వీళ్ళలో ఉద్యోగస్తులు చూసుకున్నట్లయితే కనుక ఉద్యోగస్తులకి చాలా అద్భుతమైన యోగకాలంగా కనపడుతుంది. కెరీర్ మీద ఫోకస్ చేస్తారు, అధికారులు మెప్పించుకునేలా చేస్తారు, తోటి ఉద్యోగస్తులతో సఖ్యత ఉంటుంది, ఉద్యోగాలు గ్రిప్ బాగా వస్తుంది, ఆర్థికంగా ఎదగడానికి ప్రయత్నం చేస్తారు. ఉద్యోగంలో ముఖ్యంగా జీతాలు పెరుగుతాయి, ఇంక్రిమెంట్లు పెరుగుతాయి అని చెప్పచ్చు వీళ్ళకి. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రైవేటు ఉద్యోగస్తులు చేసే వాళ్ళకి ఉద్యోగ మార్పులు అనుకూలిస్తాయి. కంపెనీలు మారాలనుకున్న మారచ్చు. ప్రైవేటు ఉద్యోగస్తులకి ఈ సంవత్సరం, గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ఈ సంవత్సరం ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు పొందగలుగుతారని చెప్పొచ్చు. ఉద్యోగాభివృద్ధి కనపడుతుందని చెప్పొచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి, ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారికి ఈ సంవత్సరం బాగా ఫలిస్తోంది. ఉద్యోగాలు వస్తాయి, ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయి. ఈ సంవత్సరం గట్టిగా ప్రయత్నం చేయాలి. అంటే కొంతమందికి ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగమే కాన్సన్ట్రేషన్, ప్రైవేటు ఉద్యోగాలు ఇష్టపడరు ఎందుకో, అది వేరే సెక్షన్. అది కానీ ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ, లేకపోతే కొన్ని ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు చూసారా, ఆ ఎగ్జామ్స్ రాస్తూ ఫెయిల్ అయిపోతూ ఎలాగైనా ఈసారి ప్రభుత్వ ఉద్యోగం కొట్టాలని చూసేవారికి డిఎస్సీ లాగానే, లేకపోతే ఈ బ్యాంకింగ్ సెక్టర్లో కానీ రకరకాల వాటిలో ఈ సంవత్సరం అవకాశాలు ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ జాబులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. జాగ్రత్తగా ప్రయత్నాలు చేసుకోండి, బాగానే ఉంటుంది. పర్మనెంట్ కానటువంటి వాళ్ళందరికీ ఈ సంవత్సరం పర్మనెంట్ యోగ్యత కనపడుతుంది. విదేశాల్లో కూడా గ్రీన్ కార్డులు వచ్చే అవకాశాలు, వీసాలు మంజూరు అయ్యే అవకాశాలు, అక్కడ ఏదైనా గృహం కొనుగోలు చేయడం కానీ, ఉద్యోగాలు మారడం కానీ, స్థానాలు మారడం కానీ, అద్దుల్లు మారడాలు కానీ అనుకూలిస్తాయి. విదేశాల్లోని వారికి ఈ సంవత్సరం వివాహ యోగ్యత బాగా కనపడుతుంది. అక్కడ ఉండే వాళ్ళతోటి కమ్యూనికేట్ అయ్యి వివాహాలు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అలాగే కలిపి ఉద్యోగాలు చేసుకునే అవకాశాలు కూడా బాగా ఉన్నాయి. అలాగే అక్కడ ఏదైనా వ్యాపారాలు పెట్టాలనుకున్నా, లేదా అక్కడ ఏదైనా ఇన్వెస్ట్మెంట్లు చేయాలనుకున్నా చేయగలుగుతారు. స్టాకులను వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మాత్రం జాగ్రత్త తీసుకోండి. ఈ సంవత్సరం భూములు కొనుగోలు చేయాలన్నా, గృహాలు కొనుగోలు చేయాలన్నా, కట్టాలనుకున్న అనుకూలంగా కనపడుతుంది. పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్లు చేయొచ్చు, పాలసీలు కట్టచ్చు, ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్లు కట్టుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఫిక్స్డ్ డిపాజిట్లు చేయగలుగుతారు. బంగారం మీద, వెండి మీద, భూముల మీద పెట్టుబడులు బాగా యోగిస్తాయి. షేర్లో పెట్టేటప్పుడు మాత్రం జాతకం చూపించుకోండి, ఎందుకంటే దానికి జాతకంలో బలాలు ఉండాలి. కొన్ని వాటికి జాతకంలో బలం ఉంటేనే యోగిస్తుంది. అలాగే ఏంటంటే ఇలా పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టేటప్పుడు, నిర్ణయాలు తీసుకునేటప్పుడు, పెళ్ళిళ్ళ సమయంలోనూ, ఇలా ఉద్యోగాలు మారేటప్పుడు రకరకాల విషయాలు ఏంటంటే జాతకంలో లగ్న బలం బాగుండాలి, అలాగే గ్రహాలు అనుకూలించాలి, అలాగే దశలు బాగుండాలి. ఆ టైంలో పెడితే సక్సెస్ అవుతారు. కాబట్టి మమ్మల్ని సంప్రదిస్తే మేము జాతకం చూసి చెప్తాం. బాగుంది అంటే ఇలా వెళ్ళండి, లేదా ఏదైనా ఇబ్బంది ఉంటే చిన్న చిన్న పరిహారాలు చెప్తాం, చేసుకుని అందరికి వెళ్తుంటే మీరు సక్సెస్ అవుతారు, పెద్దగా ఫెయిల్ అవ్వకుండా ఉంటారు. ఎందుకంటే ఈ సంవత్సరం టైం బాగుంది. టైం బాగున్నప్పుడు దాన్ని మనం యూజ్ చేసుకోవాలంటే దాని తగ్గ గ్రహబలం చేకూర్చుకుని వెళ్తే సక్సెస్ అవుతాం అనమాట. కాబట్టి ఈ సంవత్సరం గృహయోగం ఉంది. ప్రభుత్వ పథకాలు పొందగలుగుతారు వీళ్ళు. ప్రభుత్వంలో గృహాలు ఇస్తారు చూసారా, అలాంటి గృహ పథకాలు పొందగలుగుతారు. సబ్సిడీల ద్వారా, లోన్ల ద్వారా వ్యాపారాలు పెట్టగలుగుతారు. కొత్తగా వ్యాపారాలు పెట్టే వారికి పర్మిషన్ వస్తాయి, కొత్తగా ఇల్లులు కట్టే వాళ్ళకి పర్మిషన్ వస్తాయి. అలాగే మెంటల్ టెన్షన్లు, ఒత్తిడి చాలా శాతం తగ్గుతాయి. వివాహాది శుభకార్యాల దగ్గరకు వెళతాయి, ఆగిపోయిన పెళ్లిళ్ళ దగ్గరకు వెళతాయి. పెద్దలు కుదిర్చిన వివాహాలు కానీ, ప్రేమించినటువంటి వ్యక్తులతో వివాహాలు కానీ కుదురుతాయని చెప్పొచ్చు. విడిపోయిన ప్రేమికులు తిరిగి కలవడం, ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకోవడం, మిస్అండర్స్టాండింగ్లు తగ్గడం, అలాగే పెళ్లిళ్ళ కోసం ప్రయత్నాలు, పెద్దలను ఒప్పించుకోవడాలు, పెళ్లిళ్ళు చేసుకునే అవకాశాలు ఈ సంవత్సరం బాగా కనపడుతున్నాయి. కాబట్టి ఉంది. సంతానం కోసం ప్రయత్నం చేసిన మంచి సంతాన యోగ్యత, అబ్బాయిలు మాత్రమే పుట్టాలనుకున్న వారికి ఈ సంవత్సరం యోగకాలం, అబ్బాయిలు పుట్టే అవకాశం ఉంది. లేదంటే ఎవరన్నా పర్వాలేదు అనుకున్న వాళ్ళు కూడా ఈ సంవత్సరం సంతాన యోగ్యత కనపడుతుందని చెప్పొచ్చు. ఐవీఎఫ్ ట్రీట్మెంట్లు కానీ, మెడిసిన్స్ ద్వారా సంతానం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి మాత్రం ఈ సంవత్సరం కొంచెం జాగ్రత్తగా ప్రయత్నం చేయండి.
జాగ్రత్తలు ఎక్కువ తీసుకోండి. అది కొంచెం జాతకంలో బలం ఉందో లేదో చూసుకుని ఎదురుకు వెళ్ళండి. మీకు సంతానం అయితే ఖచ్చితంగా ఈ సంవత్సరం యోగంగా కనపడుతుంది. సంతానం కలుగుతారు ఈ సంవత్సరం. అప్పుల విషయంలో మాత్రం ఈ సంవత్సరం జాగ్రత్తగా ఉండండి. కొత్త రుణాలు చేయవలసిన పరిస్థితి కనపడుతుంది. కానీ ఆ రుణాలు అవసరానికి ముఖ్యమైన వాటికి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. పాత రుణాలు తీర్చగలుగుతారు, కొత్త అప్పులు చేస్తారు, బ్యాంకు రుణాలు మంజూరు అవుతాయని చెప్పొచ్చు, లావాదేవీలు సరిగ్గా సాగుతాయి, మొండి బాకాయలు వసూలయ్యే అవకాశాలు ఉన్నాయి. కెరీర్ని మలుపు తిప్పుకునే ప్రయత్నాలు, నూతన వ్యాపారాలు చేయగలగడం, వ్యాపారంలో మలుపు తిప్పుకోవడం, వ్యాపార లాభాలు పొందడంతో పాటుగా ఈ సంవత్సరం ఇన్నోవేటివ్గా ఆలోచిస్తారని చెప్పొచ్చు, ప్రయోగాలు చేస్తారని చెప్పొచ్చు, పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్లు చేయగలిగే అవకాశాలు చాలా ఎక్కువగా కనపడుతున్నాయి. కెరీర్ మీద చాలా బాగా ఫోకస్ చేస్తారు వీళ్ళు. మానసిక ఒత్తిడి తగ్గించుకోవాలి వీళ్ళు. ప్రయాణాలు బాగా ఎక్కువ చేయగలుగుతారు. విదేశీ ప్రయాణాలు కానీ, విహారయాత్ర కానీ, కుటుంబంతో ప్రయాణాలు కానీ, లేదా వివాహాల కోసం లేదా శుభకార్యాల కోసం ప్రయాణాలు కానీ బాగా చేస్తారు వీళ్ళు ఈ సంవత్సరం. బంధువులతో విరోధాలు తగ్గుతాయి, కుటుంబ కలహాలు తగ్గుతాయి, కోర్టు వివాదాలు పరిష్కారం అవుతాయి, పోలీస్ కేసుల నుంచి బయటపడగలుగుతారు. సినిమా టీవీ మీడియా రంగాల వారికి విపరీతమైన సక్సెస్ కనపడుతుందని చెప్పొచ్చు. అలాగే మంచి మంచి ప్రాజెక్టులు చేపడతారు ఈ సంవత్సరం. విదేశాల్లో లేదా ఇతర భాషల్లో అవకాశాలు వస్తాయి. రాజకీయ నాయకులకి పదవి అవకాశాలు, నామినేటెడ్ పదవులు, ఎలక్షన్స్లో విజయాలు కనపడుతున్నాయి. అలాగే ప్రజాకర్షణ బాగా కనపడుతుందని చెప్పొచ్చు. అయితే ఈ సంవత్సరం షేర్లు ట్రేడింగ్లో పెట్టే వాళ్ళు జాగ్రత్త తీసుకోండి. కెరీర్ మార్చుకునే వాళ్ళు జాగ్రత్త తీసుకోండి. డబ్బుల విషయంలో జాగ్రత్త తీసుకోండి. ప్రయాణాల విషయంలో జాగ్రత్త తీసుకోండి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోండి. నమ్మక ద్రోహాలు ఉన్నాయి, జాగ్రత్త. పరపురుష పరస్త్రీ వ్యామోహాల జోలికి వెళ్ళకండి. కామపరమైన కోరికలు పెరిగిపోతున్నాయి కాబట్టి వాటిని అదుపులో పెట్టుకోండి. కొంచెం అలాంటి విషయాల్లో జాగ్రత్త తీసుకున్నట్లయితే మిగతా అన్ని విషయాల్లోనూ చాలా బాగుంటుందమ్మా. రాజకీయ నాయకులకి రాజకీయ నాయకులు చెప్పాను కదా, పదవులు వస్తాయని, చాలా బ్రహ్మాండంగా పదవులు వస్తాయి. ఈ ప్రయత్నం చేయొచ్చు. ఎలక్షన్ విజయాలు కనపడుతున్నాయి వీళ్ళకి. ఏ దైవారాధన చేసుకోవాలి గురుగారు? సాధారణంగా వెళ్ళి ఏంటంటే ప్రధానంగా వీళ్ళకి కొంచెం చిన్న చిన్న గ్రహ దోషాలు ఉన్నాయి కాబట్టి రాహువుకి, కేతువుకి, గురుడికి జపం చేయించుకోవడము, మేధా దక్షిణామూర్తి హోమము, చండీ హోమము, రుద్రహోమము చేయించుకున్నట్లయితే వీళ్ళకి చాలా బాగుంటుంది. మమ్మల్ని సంప్రదిస్తే మా పేటలో బ్రాహ్మణులతో ఈ జపాలు హోమాలు చేయించే ప్రయత్నం చేస్తాం. చాలా బాగుంటుంది. రెండు వీళ్ళు ఇంట్లో చేసుకోవాల్సినటువంటి పూజలు ఏమిటంటే కనుక ముఖ్యంగా వెంకటేశ్వర స్వామిని ఎక్కువ ఆరాధన చేసుకోవడము, లక్ష్మీదేవిని ఎక్కువ ఆరాధన చేసుకోవడము, గణపతిని ఎక్కువ ఆరాధన చేసుకోవడము చేసుకుంటే వీళ్ళకి చాలా బాగుంటుంది. అలాగే సప్తశనివారాల వ్రతం కానీ, సంకష్టార చతుర్థి వ్రతం కానీ, 16 సోమవారాల వ్రతం కానీ, సత్యనారాయణ స్వామి వ్రతం కానీ ఇంట్లో చేసుకోవడం, ప్రతి ఏకాదశి ప్రతి పౌర్ణమికి సత్యనారాయణ వ్రతం చేసుకోవడం లాంటివి చేసుకుంటే వీళ్ళకి ఈ సంవత్సరం గ్రహ దోషాలు తొలగి గ్రహబలం కూడా ఉంటుంది, దైవ బలం ఉంటుంది కాబట్టి తిరుగులేని విజయాలు కనపడతాయి ఈ సంవత్సరం వీళ్ళకి. వీళ్ళకి కలిసి వచ్చేటటువంటి రంగులు ఎరుపు రంగు, నీలం రంగు వీళ్ళకి బాగా కలిసి వస్తుంది. కలిసి వచ్చే సంఖ్యలు 7, 6 కూడా బాగా కలిసి వస్తున్నాయి. కలిసి వచ్చే వారాలు సోమవారము, బుధవారము కలిసి వస్తుంది కాబట్టి వీటిని వినియోగించుకుంటే అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా గురుగారు. సో విన్నారు కదా, కన్యారాశి గురించి అయితే తెలుసుకున్నాము. గతంలో గురుగారు వచ్చేసి కన్యారాశి వారి సంపూర్ణ జాతకం తెలియజేశారండి. వీళ్ళు పుట్టిన దగ్గర నుండి ఏ రంగాల్లో వీళ్ళు రాణిస్తారు, అలాగే ఎప్పుడెప్పుడు ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొంటారు, అలానే వీళ్ళ గుణగణాలు ఎలా ఉంటాయో ఎన్నో విషయాలు అయితే ఆ వీడియోలో ఉన్నాయి. తప్పకుండా మీరు చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాము. ధన్యవాదాలు. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా.